అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ విదేశీ స్కిల్డ్ వర్కర్ ప్రోగ్రాంలను లక్ష్యంగా చేసుకుని సరికొత్త నిబంధనలను తీసుకురావడానికి వేగంగా పావులు కదుపుతుంది. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఇటీవల విడుదల చేసిన యూనిఫైడ్ రెగ్యులేటరీ ఎజెండా ప్రకారం H-1B, L-1 వీసా హోల్డర్లకు సంబంధించిన ప్రతి ఎక్స్టెన్షన్ ఆఫ్ స్టే పిటిషన్పై భారీ ఫీజును వసూలు చేయాలని నిర్ణయించింది. గతంలో 9/11 రెస్పాన్స్ అండ్ బయోమెట్రిక్ ఎంట్రీ ఎగ్జిట్ ఫీ పేరుతో కేవలం ఒక్కసారి మాత్రమే చెల్లించే ఈ సర్ఛార్జ్ను ఇకపై ప్రతిసారి వీసా రెన్యువల్, ఎక్స్టెన్షన్ అప్లై చేసిన ప్రతిసారి చెల్లించాల్సిందేనని రూల్ మార్చబోతుంది. ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారం విదేశీ టాలెంట్పై ఎక్కువగా ఆధారపడే పెద్ద కంపెనీలు ఒక వర్కర్ను మొదటిసారి నియమించుకున్నప్పుడు లేదా వేరే కంపెనీ నుంచి తమ వద్దకు ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు మాత్రమే H-1B పిటిషన్కు $4,000, L-1 పిటిషన్కు $4,500 అదనపు రుసుమును చెల్లిస్తున్నాయి. కానీ ఇప్పుడు ఈ నిబంధనను రూటీన్ వీసా ఎక్స్టెన్షన్లు, రెన్యువల్స్ కూడా వర్తింపచేయడం ద్వారా అమెరికా ప్రభుత్వం బాధితులైన కంపెనీల నుంచి ఒక ఉద్యోగి టెన్యూర్లో వేలాది డాలర్ల సర్ఛార్జులను పదే వసూలు చేయడానికి లైన్ క్లియర్ చేసింది. బోర్డర్ కంట్రోల్, బయోమెట్రిక్ సిస్టమ్స్ కోసం ఫండ్స్ సేకరించడానికే ఈ మార్పులు అని అమెరికా చెబుతున్నప్పటికీ దీని అసలు ప్రభావం, పర్యవసానాలు మాత్రం భారతీయ ప్రొఫెషనల్స్, మన ఐటీ సర్వీస్ కంపెనీలపై తీవ్రంగా పడనున్నాయి. అమెరికాలో ఆమోదించబడే మొత్తం H-1B ఎక్స్టెన్షన్ పిటిషన్లో 3/4 మన భారతీయ పౌరులవే కావడం ఇక్కడ అసలు విషయం. ఈ అడ్మినిస్ట్రేటివ్ మూవ్ వల్ల కంపెనీల ఆపరేషనల్ కాస్ట్స్ ఆకాశాన్ని తాకడంతో పాటు కార్పొరేట్ హైరింగ్ స్ట్రాటజీస్ మారిపోనున్నాయి. అంతేకాకుండా యుఎస్ టెక్ సెక్టార్లో పనిచేస్తున్న లాంగ్ టర్మ్ ఇండియన్ డయాస్పోరా భవిష్యత్తుపై పెద్ద ప్రశ్నార్థకం నెలకొంది. ఈ కొత్త నిబంధన స్ట్రక్చర్ను అర్థం చేసుకోవాలంటే ఈ ఫీజు అసలు నేపథ్యం తెలవాలి. కాంగ్రెస్ 2010లో పబ్లిక్ లా 111-230 కింద ఈ సర్ఛార్జ్ను క్రియేట్ చేసింది. ఆ తర్వాత 2015 చివరిలో పబ్లిక్ లా 114/113 కింద దీనిని మళ్ళీ రీఆథరైజ్డ్ చేసి ఫీజును పెంచింది. ఈ ఫీజు అమెరికాలోని ప్రతి కంపెనీకి వర్తించదు. కేవలం 50-50 రూల్ కిందకు వచ్చే కంపెనీలకు మాత్రమే వర్తిస్తుంది. అంటే యూఎస్లో 50 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉండి అందులో 50% కంటే ఎక్కువ మంది వర్కర్లు H-1B, L-1A లేదా L-1B నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా హోల్డర్లుగా ఉన్న కంపెనీలకే ఈ ఫీజు వర్తిస్తుంది. ఇంతకుముందు యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ఈ లాను కేవలం మొదటిసారి ప్రవేశించినప్పుడు లేదా కంపెనీ మారినప్పుడు మాత్రమే $4,000 లేదా $4,500 వసూలు చేసేలా ఇంటర్ప్రిట్ చేసింది. కానీ ఇప్పుడు DHS ఈ లీగల్ టెక్స్ట్ను మళ్ళీ తిరగరాసి ఎక్స్టెన్షన్స్ సహా అన్ని ఫైలింగ్లకు వర్తింపజేస్తుంది. ఈ అడ్మినిస్ట్రేటివ్ మార్పు ద్వారా ప్రతి ఎక్స్టెన్షన్ పిటిషన్ నుంచి సేకరించే ఈ భారీ రుసుముతో ఏడాదికి దాదాపు $157.3 మిలియన్ రెవెన్యూ వస్తుందని DHS అంచనా వేస్తుంది. ఈ డబ్బును యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్, ఎయిర్ అండ్ సీ బయోటిక్ ఎంట్రీ ఎగ్జిట్ సిస్టమ్ కోసం వాడనున్నారు. ఈ నిర్ణయం వల్ల భారతీయులే ఎందుకు ప్రైమరీ టార్గెట్ అవుతున్నారు అంటే USCIS ఆమోదించే మెజారిటీ H-1B ఫైలింగ్స్ కొత్త లాటరీ విజేతల కోసం కావు. ఇప్పటికే అమెరికాలో ఉంటూ కంటిన్యూస్ ఎంప్లాయ్మెంట్ కోసం చూస్తున్న వారివే అందులో ఎక్కువ. ఉదాహరణకు ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఆమోదించబడిన మొత్తం 4 లక్షల పైచిలకు H-1B పిటిషన్లలో దాదాపు 71.7% ఎక్స్టెన్షన్స్ లేదా కంటిన్యూయింగ్ ఎంప్లాయ్మెంట్ అప్రూవల్స్. ఈ ఎక్స్టెన్షన్స్లో సింహభాగం అంటే 77.6% పైగా ఒక్క భారతీయులే దక్కించున్నారు. ఇండియన్ ఇంజనీర్లు, అనలిస్టులు ఇన్నిసార్లు ఎక్స్టెన్షన్స్ అప్లై చేయడానికి మెయిన్ రీజన్ ఎంప్లాయ్మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్స్లో ఉన్న ఘోరమైన బ్యాక్లాగ్. అమెరికన్ ఇమ్మిగ్రేషన్ చట్టం ప్రకారం ఏ ఒక్క దేశానికి కూడా ఏడాదికి ఇచ్చే మొత్తం గ్రీన్ కార్డులో 7% మించి ఇవ్వరు. కానీ అమెరికా టెక్ రంగానికి అవసరమైన హై స్కిల్డ్ వర్కర్లలో అత్యధిక శాతం భారత్ నుంచే ఉంటారు. దీంతో EB2, EB3 కేటగిరీలో గ్రీన్ కార్డు కోసం భారతీయులు దశాబ్దాల తరబడి నిరీక్షించాల్సి వస్తుంది. వీరి లీగల్ స్టేను కాపాడేందుకు AC-21 చట్టం కింద అప్రూవ్డ్ I-140 ఉన్న వర్కర్లు తమ H-1B వీసాను 3 సంవత్సరాల చొప్పున అపరిమితంగా పొడిగించుకోవచ్చు. దీనివల్ల ఒక ఇండియన్ టెక్కి తన 15 ఏళ్ల కెరియర్లో 4 నుంచి 6 సార్లు H-1B ఎక్స్టెన్షన్ ఫైల్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు కొత్త రూల్ ప్రకారం దీని ఎక్స్టెన్షన్స్కు $4,000 అదనంగా కట్టాలంటే కంపెనీలకు తడిసి మోపుడవుతుంది. దీనివల్ల టాప్ ఇండియన్ ఐటీ సర్వీసెస్ కంపెనీలైన TCS, ఇన్ఫోసిస్, విప్రో, HCL, టెక్ మహీంద్రా, కాగ్నిజెంట్ వంటివి తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. వీరు పాటించే ఆన్షోర్, ఆఫ్షోర్ మోడళ్లలో 50% పైగా ఉద్యోగులు వీసా హోల్డర్లే ఉంటారు. కాబట్టి వీరు ఖచ్చితంగా 50-50 రూల్ పరిధిలోకి వస్తారు. ఫలితంగా ఇన్నాళ్లు అప్పుడప్పుడు అయ్యే ఈ ఖర్చు ఇకపై ప్రతి ఏటా పడే $1 మిలియన్ అదనపు భారం అవుతుంది. ఇప్పటికే లాభాలు, మార్జిన్లు తగ్గుతున్న వేళ ఈ సర్ఛార్జ్ వల్ల ఐటీ కంపెనీల ప్రాఫిటబిలిటీ భారీగా పడిపోనుంది. అదే సమయంలో గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా, యాపిల్ వంటి అమెరికన్ బిగ్ టెక్ కంపెనీలు వేలాది H-1B
ఎక్స్టెన్షన్లను స్పాన్సర్ చేస్తున్నప్పటికీ వారి మొత్తం వర్క్ ఫోర్స్లో అమెరికన్ సిటిజన్లు గ్రీన్ కార్డు హోల్డర్లే మెజారిటీగా ఉన్నారు. కాబట్టి వారు 50 పరిధిలోకి రారు. వారికి ఈ 4,000 ఫీజు మినహాయింపు ఉంటుంది. ఇది ఇండియన్ ఐటీ కాంట్రాక్టర్లకు అమెరికన్ బిగ్ టెక్కి మధ్య ఒక పెద్ద అసమానతను క్రియేట్ చేస్తుంది. అసలు ఒక H-1B ఎక్స్టెన్షన్ పిటిషన్ వేయడానికి ఒక కంపెనీకి అయ్యే ఖర్చు ఇప్పుడు ఎక్కడికో చేరింది. స్టాండర్డ్ I-129 ఫీజు, అసైలమ్ ప్రోగ్రామ్ ఫీజు $600, ACWIA ట్రైనింగ్ ఫీజు $1,500, ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజు $2,805, లీగల్ అటార్నీ ఖర్చులు, వీటన్నింటికి తోడు ఇప్పుడు కొత్తగా 4,000 సర్చార్జ్ తోడైతే ఒక్కో సీనియర్ ఇండియన్ ఇంజనీర్ ఎక్స్టెన్షన్స్కు కంపెనీలు ఏకంగా $10,000 పైగా, అంటే దాదాపు ఇండియన్ కరెన్సీలో 8.5 లక్షలకు పైగా వెచ్చించాల్సి వస్తుంది. ఈ ఖర్చులను వర్కర్ల నుంచి డైరెక్ట్గా డిడక్ట్ చేయకూడదని చట్టం చెబుతున్నప్పటికీ ఇండైరెక్ట్గా దీని ఇంపాక్ట్ ఉద్యోగులపైనే పడుతుంది. ఐటీ కంపెనీలు తమ యాన్యువల్ జీతాల పెంపు నిలిపివేయడం, పెర్ఫార్మెన్స్ బోనస్లు తగ్గించడం లేదా ప్రమోషన్లను హోల్డ్లో పెట్టడం వంటివి చేస్తాయి. పైగా తక్కువ మార్జిన్ ఉన్న మిడ్ లెవెల్ ప్రాజెక్టులలో పనిచేసే వర్కర్ల వీసాలను ఎక్స్టెన్షన్స్ చేయకుండా వారిని ఇండియాకి తిప్పి పంపించే అవకాశాలు కూడా ఉంటాయి. దీనికి తోడు H-4 వీసాపై ఉండే డిపెండెంట్ స్పౌసెస్ EAD వర్క్ పర్మిట్లు 21 ఏళ్ల నుండి ఏజ్ అవుట్ అయ్యే చిన్నారుల భవిష్యత్తు కూడా గందరగోళంలో పడుతుంది. అయితే ఈ పరిస్థితులను తట్టుకోవడానికి గ్లోబల్ కంపెనీలు, ఇండియన్ ఐటీ దిగ్గజాలు ఒక బిగ్ స్ట్రాటజిక్ షిఫ్ట్ను ప్లాన్ చేస్తున్నాయి. అమెరికాలో అధిక ఖర్చులతో H-1Bలు పొడిగించే బదులు తమ ప్రాజెక్టులను ఇండియాలోని గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్కి తరలిస్తున్నాయి. బెంగళూరు, హైదరాబాద్, పూణే, ఢిల్లీ, NCR వంటి సిటీలు ఈ GCC విప్లవంతో దూసుకుపోతున్నాయి. ఫార్చ్యూన్ 500 కంపెనీలు తమ AI, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ ప్రాజెక్టులను నేరుగా భారతదేశంలోని ఆఫ్షోర్ సెంటర్ల నుంచే రన్ చేస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ తీసుకురాబోయే ఈ ఫైనల్ రూల్స్పై ఐటీ సర్వీసెస్ అసోసియేషన్లు US ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. వైట్ హౌస్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ క్లియరెన్స్ రాగానే ఈ రూల్ అమల్లోకి రానుంది. ఈలోపే అమెరికాలోని ఇండియన్ టెక్కీలు తమ వీసాల ఎక్స్టెన్షన్లను త్వరగా ఫైల్ చేసుకోవాలని లీగల్ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు.